Welcome to Honey TV News. We are people. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నకిలీ మద్యంపై పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు 175 నియోజకవర్గాలలో ర్యాలీలు చేపట్టి ధర్నాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సైతం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరుబాట పట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు చిక్కాల రామారావు, వేసం రామకృష్ణ, ఆ పార్టీ 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాయకరావుపేట వై జంక్షన్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులు నివారించాలని, కూటమి ప్రభుత్వం తక్షణమే కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐకు విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్థానిక ఎక్సైసీఐకు వినతిపత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 4 మండలాల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ నిరసన పోరులో పాల్గొన్నారు.